నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సంజయ్ కుమార్ మిశ్రా గారిని జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ అనే కమిటీకి హెడ్గా నియమించడం జరిగింది. జిఎస్టీ అంటే మనకు తెలుసు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మనం చెప్తుంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎటువంటి కంప్లైంట్స్నైనా, కాల్స్ అయినా లేదా ఏదైనా అభ్యర్థనలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా విచారించేటువంటి గ్రూప్ అంటే జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అన్నాం. సో ట్రిబ్యునల్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక న్యాయస్థానం లాగా అనమాట. ఎటువంటి విషయాల గురించి ఈ న్యాయస్థానంలో చర్చిస్తారంటే జనరల్గా కోర్ట్స్ అంటే సివిల్ కేసెస్ లేదా క్రిమినల్ కేసెస్ అటువంటివన్నీ మనం జనరల్గా ఉండేటువంటి కోర్ట్స్లో చూస్తున్నాం. కానీ ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇందులో చర్చించేటువంటి విషయాలు ఏంటంటే జిఎస్టీ మీద వచ్చినటువంటి వాదోపవాదాలు అండ్ దాన్ని చెల్లించే విషయంలో ఏదన్నా కాంప్లికేషన్స్ వచ్చినా అండ్ వాటి స్లాబ్స్ పరంగా అంటే జిఎస్టీ చెల్లింపుల విధానంలో ఏదన్నా మార్పులు కావాలని కోరుకుంటున్నా అటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి ఏదైనా గొడవలు జరిగినప్పుడు, ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఈ యొక్క కమిటీ ముందు కనుక మనం ఆ ఇష్యూని తీసుకొని వెళ్తే వాళ్ళు సొల్యూషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ తీర్పు తీర్చడం అనేది ఉంటుంది. బట్ అందుకోసమే ఈ జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి హెడ్గా ఎవరిని నియమిస్తుంటారంటే హైకోర్టు జడ్జెస్గా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమిస్తూ ఉంటారనమాట. అందువల్లే ఇక్కడ ఈయన సంజయ్ కుమార్ మిశ్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన జార్ఖండ్ యొక్క హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారనమాట ఇంతకుముందు. అందుకోసమే ఆయన్ని ఇప్పుడు జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్కి హెడ్గా నియమించడం జరిగింది. అండ్ ఈ పదవి ఎంతకాలం ఉంటుంది జిఎస్టీ ట్రిబ్యునల్కి హెడ్గా అంటే 4 సంవత్సరాల వయసు కాలం, 4 సంవత్సరాల టైం అన్నా ఉంటుంది. లేదా నియమించినటువంటి అధికారి యొక్క వయసు అనేది 70 సంవత్సరాల వయసు నిండే వరకు ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం ఇటువంటి ట్రిబ్యునల్స్కి రిటైర్డ్ అయిపోయినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ అనేది ప్రతి రాష్ట్రంలో ఒకటే ఉంటుందా అంటే కాదు. ఒక్కొక్క రాష్ట్రంలో 2 ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రంలో 3 ఉంటాయి అనమాట. మన దేశం మొత్తం మీద కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3 ఈ జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నాయి. అండ్ కొన్ని రాష్ట్రాల్లో 2 కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో 2 చొప్పున ఉన్నాయి ఈ యొక్క జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్స్. కొన్ని మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఒక్కొక్కటే ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే 3 ఉండటం జరిగింది. యూయూ అంటే మనకు తెలుసు, యూరోపియన్ యూనియన్ అంటాం. సో యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి చాలా దేశాల యొక్క కూటమిలాగా ఉంటాయన్నమాట. అండ్ ఈ యొక్క మొత్తం దేశాల కూటమికి భాగస్వామ్యం వహిస్తూ వాళ్ళు లెబనాన్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని, లెబనాన్లో ఆర్థిక సంక్షోభం అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అక్కడ వారికి కనీస అవసరాలు కూడా లేవన్నమాట. ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఆహారానికి కూడా కొరత వచ్చేటువంటి పరిస్థితులు అనేవి లెబనాన్ ప్రాంతంలో ఉన్నాయి. ఎన్నో దశాబ్దాల కాలంగా లెబనాన్లో ఉన్నటువంటి సంక్షేమ పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని లెబనాన్కి కొంత ఆర్థిక సాయాన్ని అందించాలని యూరోపియన్ యూనియన్ భావిస్తుందన్నమాట. ఎంత సాయం అందిస్తూ ఉన్నారంటే ఒక బిలియన్ డాలర్స్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఎందుకోసం అంటే ఇక్కడ లెబనాన్కి, ఇజ్రాయేల్కి అండ్ సిరియాకి మధ్యన ఉన్నటువంటి కొంత భూభాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ తోటి, సిరియా తోటి లెబనాన్లో ఉన్నటువంటి మిలిటెంట్స్కి పోటీ అండ్ యుద్ధ వాతావరణం అనేది జరుగుతుంది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి పౌరులకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందన్నమాట. అండ్ దాంతోపాటు లెబనాన్లో కూడా ఒక మిలిటెంట్ గ్రూప్ అనేది ఉంది. ఆ మిలిటెంట్ గ్రూప్ల వల్ల కూడా అక్కడ చాలా యుద్ధ వాతావరణ పరిస్థితులు, కనీసం జీవనానికి, సాధారణ జీవితానికి కూడా కుదిరినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అందువల్లే ఆ యొక్క పరిస్థితుల్ని మళ్ళీ మార్చడం కోసం యూరోపియన్ యూనియన్ వాళ్ళు అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉర్సులా వోన్ డెర్ లేయాన్ అనమాట. ఆయన యొక్క పేరు ఉర్సులా వోన్ డెర్ లేయాన్. సో ఉర్సులాని జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఆయన ఈ లెబనాన్ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మేనేజ్ చేయడం కోసం $1 బిలియన్ అమౌంట్ అది ఎంతవరకు కేటాయించడం ఏంటంటే 2027 వరకు కూడా ఈ నిధులు అనేవి ఉపయోగించబడే విధంగా ఆయన ఆర్థిక పరమైనటువంటి ప్యాకేజీ అనేది లెబనాన్కి ఇవ్వడం జరిగింది.
అండ్ ఇది ఎందుకోసం అంటే నియర్లీ చాలా సంవత్సరాల నుంచి అక్కడ యుద్ధ వాతావరణం వల్ల ఆర్థిక సంక్షోభం అనేది జరుగుతుంది. బట్ ఈ మధ్య కాలంలో నియర్లీ ఒక 7-8 నెలల నుంచి కూడా అక్కడ బోర్డర్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇజ్రాయెల్, సిరియా అండ్ ఇక్కడ లెబనాన్, ఈ మూడిటికి మధ్యన ఉన్నటువంటి కామన్ ప్లేస్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల మూలంగా ఈ లెబనాన్లో ఉన్నటువంటి గ్రూప్ పేరు ఏంటంటే హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్స్ అనమాట. ఈ యొక్క గ్రూప్స్కి ఇజ్రాయెల్కి మధ్య ఏవైతే బోర్డర్ క్లాషెస్ ఉన్నాయో వాటి వల్ల లెబనాన్ అనేది చాలా నష్టపోతుంది. సో దానివల్లే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది అనమాట. అందుకోసం ఆర్థిక సహాయం అందించబోతున్నారు. లెబనాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బీరూట్. అండ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా లెబనాన్కి ఎవరు వర్క్ చేస్తున్నారంటే నజీబ్ మికాటి గారు ఈ యొక్క లెబనాన్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. హిందూ మ్యారేజెస్కి సంబంధించినటువంటి రీసెంట్గా హిందూ మ్యారేజెస్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక వాదన అనమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎటువంటిదంటే, ఒక ఇద్దరు పైలట్లు వాళ్ళ యొక్క మ్యారేజ్ని క్యాన్సిల్ చేయండి, మేము మా యొక్క లైఫ్లో మేము మ్యారేజ్ని ముందుకు తీసుకెళ్ళాలనుకోవడం లేదు, మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి ఒక ఇద్దరు పైలట్లు వెళ్ళడం జరిగిందనమాట. బట్ వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, వాళ్ళ యొక్క మ్యారేజ్ ఏదైతే ఉందో అది హిందువులు చేసేటువంటి అన్ని విషయాల్ని చేయకుండా చేశారు. అంటే హిందూ మ్యారేజ్ని చేసే విధానం ఏదైతే ఉంటుందో అందులో చేయాల్సినటువంటి అన్ని సంస్కరణలని, ఆచారాలని పూర్తిగా చేయకుండా చేశారనమాట. అందుకోసమే వాళ్ళ డైవర్స్ ఇవ్వాలి అంటే, మీరు సరిగ్గా మ్యారేజ్లో చేయాల్సినటువంటి ఆచారాలన్నీ చేయలేదు కాబట్టి అసలు మీరు వ్యాలిడ్గా మ్యారేజ్ అనేది చేసుకున్నట్టు కాదు అని వాళ్ళు తెలియజేశారనమాట. అండ్ సుప్రీంకోర్టు తన యొక్క వాదన ఏం తెలిసిందంటే, హిందూ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో అది ఏదైనా కమర్షియల్ గెయిన్ గానో, అది సెలబ్రేషన్స్ గానో మనం చూడకూడదు. ఎందుకంటే మనం పెళ్ళి అనగానే ఓన్లీ సెలబ్రేషన్స్ లేదా అక్కడ ఇచ్చిపుచ్చుకునే విషయాలు, కట్నము, డబ్బు, ఆస్తులు ఇవే అనుకుంటాం. కానీ పెళ్ళి అనేది ఏదైతే ఉందో అది ఇటువంటి విషయాలు కాదు, సంబరాలు, ఆడంబరాలు కాదని సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఇంకొకటి విషయం ఏంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేయాలి అంటే సరైనటువంటి పద్ధతిలో ఆ యొక్క పెళ్ళి అనేది, తంతు అనేది సరిగ్గా ముగియాలి అని వాళ్ళు తెలియజేస్తున్నారనమాట. హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగానే అందులో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలు ఏవైతే చేయాల్సి ఉంటుందో, సంస్కరణ ఆచారాలు అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్తుందనమాట. ఎందుకంటే మ్యారేజ్ అనేది, హిందూ మ్యారేజ్ పరంగా పెళ్ళి అనేది ఏదైతే ఉంటుందో ఆ తంతు చాలా పవిత్రమైనటువంటి సంస్కరణలన్నీ చేయాలి. అదే మన భారతదేశం యొక్క సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని గౌరవించడం అవుతుంది, వాటిని పాటించడం అవుతుంది. అండ్ ఇది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మన అన్ని సంస్కరణలు చేసామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ ఆర్డర్ పరంగా అయితే ఇటువంటి డైవర్స్ కేసు కోసం వాళ్ళు ఇద్దరు పైలట్స్ వచ్చినప్పుడు అసలు మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు సరైన విధంగా ఎటువంటి సంస్కరణలతో చేసుకోలేదు కాబట్టి అసలు మీ మ్యారేజ్ ఫంక్షన్ అనేది, అంటే మీ మ్యారేజ్ అనేది గుర్తింపబడదు అని వాళ్ళు తెలియజేశారనమాట. సో అండ్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి అంటే, మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా చేయకముందే, అంటే మనం పెళ్ళి అనేటువంటి తంతు ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళకముందే దాని యొక్క పవిత్రతను తెలుసుకొని సరైనటువంటి విధానాల్లో, అది కూడా అన్ని ఆచారాలని, సంస్కరణలని చేస్తూ ఈ పెళ్ళి అనే తంతుని చేయాల్సి ఉంటుంది. అంతేకాని మనకు నచ్చినట్లుగా ఏ పద్ధతులు లేకుండా చేసుకొని ఇది పెళ్ళి అని అనుకోకూడదు అనమాట. సో అందుకని అన్లెస్ పెర్ఫార్మ్డ్ విత్ ప్రాపర్ సెరమోనీస్, అంటే పెళ్ళిలో చేయాల్సినటువంటి అన్ని తంతులు, ఆచారాలు చేయకుండా హిందూ మ్యారేజ్ అనేది అది జరిగినట్టుగా కాదు అని సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసింది అనమాట. సో నేపాల్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఎందుకోసం అంటే హైలైట్ అయింది. నేపాల్ తన ఇచ్చినటువంటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 100 రూపాయల నోట్ ఏదైతే ఉందో అందులో మన దేశం యొక్క భూభాగాలని చూపిస్తూ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫు, ఈ యొక్క ఇమేజ్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ ఏంటంటే మన దేశం భూభాగాలైనటువంటి లిపియాదురా అండ్ లిపు లేక్ ఈ ప్రాంతాల యొక్క ఫోటో అనమాట. మన దేశంలో ఉన్నటువంటి ఒక కట్టడాన్ని కానీ ఒక దాన్ని కానీ మనం వినియోగించుకోవాలి. కానీ మన దేశానికి సంబంధించినటువంటి లిపు లేక్, లిపియాదురా, కాలాపాని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంచుకొండల ప్రాంతం యొక్క ఫోటోగ్రాఫ్ ఉంటుందో
దాన్ని నేపాల్ యొక్క 100 రూపాయల నోటు మీద వాళ్ళు వినియోగించుకున్నారనమాట. అందుకని ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా జరిగింది. అండ్ దీని పరంగా ఒక న్యూస్ ఏంటంటే, మన ఇండియాకి నేపాల్కి ఒక క్లాష్ అనమాట. నేపాల్తో మన స్నేహబంధంలోనే ఉన్నాం, కానీ నేపాల్ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని భూభాగాల్ని తనవైనదిగా ఎప్పటి నుంచో ఖండిస్తుందన్నమాట. అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్స్ పరంగా కూడా ఈ లిపియదురా ప్రాంతం ఒకటి, కాలాపాని, లిపు లేక్ ఇవన్నీ కూడా మా దేశంలోని భాగమే అని నేపాల్ భావిస్తూ ఉంది. బట్ అవన్నీ కూడా మనం ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఉన్నాయి. కానీ నేపాల్ వాళ్ళు ఇచ్చినటువంటి 100 రూపాయల నోటు ఏదైతే ఉందో దానిలో ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ పరంగా ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ చర్యల్ని నమూనాగా తీసుకొని వాళ్ళు ఇక నోట్లో వేసుకున్నారనమాట. అంటే ఆ ప్రాంతాలని వాళ్ళు కూడా మా దేశంలోనివే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇచ్చినటువంటి టెరిటరీ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిపు లేక్, లిపియాదురియా, కాలాపాని ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని, మ్యాప్ని ఈ యొక్క 100 రూపాయల నోట్ మీద ప్రింట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, నేపాల్ పరంగా మనం ఎప్పుడైతే సుగాలి ట్రీటీ అనేది 1816లో చేసుకున్నామో ఆ టైం నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాలు, ఈ మహాకాళి రివర్ ప్రాంతం ఏదైతే ఉందో అది నేపాల్దే అని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. కానీ ఆ ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో లిపు లేక్, లిపియాదురా అంటే కాలాపాని ప్రాంతం ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాల నుంచి మన దేశ భూభాగంగానే మనం పరిగణిస్తున్నాం. కానీ నేపాల్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఏంటంటే, మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి సుగాలి ట్రీటీ అని ఏదైతే మనం పిలుస్తున్నామో ఆ సుగాలి ట్రీటీ ద్వారా ఈ కాళీ నది తీరాన ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాలు కాళీ నది గుండా పక్కనే ఉన్నాయన్నమాట. దానివల్ల ఇవి 3 కూడా మా నేపాల్కే చెందుతాయని వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ సుగాలి ట్రీటీ ఏదైతే ఉందో అది గురు గజరాజ్ మిశ్రాకి అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం అనమాట. సో అప్పటి నుంచి కూడా ఈ సుగాలి ట్రీటీ ద్వారా ఇవన్నీ మా దేశానికి చెందినవే అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే పుష్ప కమల్ ప్రచండ గారు నేపాల్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.